సాయిబాబా మన దేశంలో ఉన్న చాలామంది హిందువులు ఇంకా ముస్లింలు కూడా ఈ బాబా వారిని పూజిస్తారు. టెంపుల్ అయితే ఎలా ఉంటుందో సాయిబాబా మందిర్లో సేమ్ అలానే మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. చూస్తుంటే సాయిబాబా వారి ఐడల్ ఎలా అయితే ఉందో ఇక్కడ చూసుకుంటే మీకు విజయవాడ వారి ఆంధ్ర భోజనాలు టిఫిన్స్, విజయవాడ గుంటూరు టిఫిన్స్ అండ్ మీల్స్ కూడా రాసి ఉన్నాయి. ప్రతి సంవత్సరము చాలా ప్లేసెస్ నుండి చాలా మంది భక్తులు ఈ మహారాష్ట్రలో ఉన్న షిరిడీకి దర్శించుకోవడానికి వస్తారు. మరి ఈ ప్లేస్కి ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, ఈ షిరిడీకి వచ్చిన తర్వాత ఏమేం ప్లేసెస్ చూడాలనేది ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్స్ ఉంటాయి. వీడియో చివరి వరకు చూడండి. హలో నమస్తే అందరికీ. ఈరోజు నేను ఎక్కడికి వెళ్తున్నానంటే మనమైతే ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్న షిరిడీకి అయితే వెళ్ళబోతున్నాము. ప్రజెంట్ నేను కేపీహెచ్బి బస్ స్టాప్ దగ్గర ఉన్నాను. బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. బస్ ఎక్కితే మనమైతే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే టైం ఎగ్జాక్ట్గా ఈవినింగ్ 5:55, అంటే మన బస్ వచ్చే టైం అయితే 5:55 ఉంది. 5:30 అయితే ఇప్పుడు అవుతుంది. ఆల్మోస్ట్ మనకి రేపు మార్నింగ్ 4:20కి అయితే రీచ్ అని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట. దాంట్లో ఒక 11-11:30 గంటలు అయితే ఉంటుంది మనకైతే రీచ్ టైము. సో మనమైతే లేట్ చేయకుండా బస్ ఎక్కేసి మన జర్నీని అయితే స్టార్ట్ చేద్దాము. అండ్ షిరిడీ మొత్తం అయితే నేను మీకు చూపిస్తాను. షిరిడీ ఫుల్ టూర్ అనమాట. సో నాకెంత బడ్జెట్ అయిందో, నేను ఎంత ఖర్చు పెట్టానో నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ వీడియోలో కూడా నేనైతే మెన్షన్ చేసి మీకు చూపిస్తాను. మనము టీజీఎస్ఆర్టీసీ లహరి బస్ అయితే బుక్ చేసాము, స్లీపర్ది. దాంట్లో ఎలా అంటే మన కింద సీట్స్ ఉంటాయి, పైన స్లీపర్ కోచెస్ ఉంటాయి. సో మనం నైట్ జర్నీ చేయాలి కాబట్టి చాలా దూరము స్లీపర్ అయితే బుక్ చేశాను. సో అక్కడికైతే వెళ్ళిపోదాం మనం. అంటే బస్ ఇంకా రాలేదు. సో వచ్చాక వెంటనే ఎక్కేద్దాము. 5:55కి ఉంది. ఇంకా మనకు ఒక 20 minutes అయితే టైం ఉంది. సో వచ్చాక మన బస్సును చూపిస్తాను లోపల ఎలా ఉంటుందో. టైము 6:49 అవుతుంది. ఫుల్ వర్షం వస్తుంది. గంట లేట్ వచ్చింది బస్ అయితే. మరి పికప్పే గంట లేట్ వచ్చిందంటే మరి డ్రాప్ ఎప్పుడు చేస్తాడో తెలియదు. నాకు 4:20 అని చెప్పి చూపించింది. మరి అది ఎంత 1 hour లేట్ అవుతుందో 2 hours లేట్ అవుతుందో. ఇప్పుడు బస్ అవతల సైడ్ ఉంది. ఇప్పుడు అవతల సైడ్కి ఎక్కాలి. ఇప్పుడు వెళ్ళి బస్ ఎక్కాలి. ఘోరంగా సిచ్యువేషన్. 1 hour లేట్ అంటే బస్ తొందరగా వస్తుందని చెప్పేసి నేను జల్దీ వచ్చాను. బస్సు లేట్ అయింది. బస్సు ఇప్పటికే ఇదే అనుకుంటా. అగో షిరిడీ బస్సు ఇప్పుడు వచ్చింది, లహరిది. ఆల్రెడీ బస్సు 1 hour లేట్ చేసిండు. పైన కింద సీటర్, పైన స్లీపర్ ఉన్నాయి. సో ఇది మనది. సో ఇలా అయితే ఉంటాయి. నేనైతే డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి షిరిడీకి డైరెక్ట్ బస్ ఎక్కాను. అది కూడా టీజీఎస్ఆర్టీసీలో బుక్ చేశాను, లహరి బస్సు. నేను 2 టికెట్లు బుక్ చేశాను. నాకు టోటల్ కాస్ట్ వచ్చేసి 2620 రూపీస్ పడింది. సో పర్ పర్సన్ అయితే మనకి విత్ ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ వచ్చేసి 1310 రూపీస్ అలా అయితే ఉంటుందన్నమాట. సో ఈవినింగ్ 5:50కి అలా అయితే పికప్ చేస్తారని చెప్పారు. ఒక 1 hour అయితే లేట్ అయితే అయింది. మేబీ ట్రాఫిక్ వల్ల ఇష్యూ అనుకుంటున్నాను. సో మార్నింగ్ 4:20కి అయితే అరైవల్ టైం అయితే ఉంది, చూపిస్తుంది. బట్ ఏ టైంకి రీచ్ అవుద్దో చూద్దాం. మీరు షిరిడీకి వెళ్ళాలంటే చాలా సర్వీసెస్ ఉంటాయి. అందులో బస్ సర్వీస్ వచ్చేసి మీకు హైదరాబాద్ నుంచి షిరిడీకి డైరెక్ట్ బస్సులు ఉంటాయి. అండ్ గవర్నమెంట్ బస్సెస్ ఉంటాయి, ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ఉంటాయి. ఒకవేళ మీరు ట్రైన్ లో రావాలంటే కాకినాడ పోర్ట్ నుంచి ఉంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి డైరెక్ట్ సాయినగర్ షిరిడీకి అయితే ఇదే తీసుకెళ్తుంది. ఇది ఓన్లీ సోమవారం, బుధవారం, శనివారం మాత్రమే టైం సేవ్ చేసుకుంటాం. మీకు ఏరోప్లేన్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి డైరెక్ట్ గా షిరిడీలో సాయినగర్, అంటే షిరిడీలో ఎయిర్పోర్ట్ కూడా ఉందన్నమాట. మీరు హైదరాబాద్ నుంచి షిరిడీకి డైరెక్ట్గా అయితే వెళ్ళొచ్చు, అది కూడా ప్లేన్లో. ఒక గంటలో మిమ్మల్ని హైదరాబాద్ నుంచి షిరిడీకి అయితే డ్రాప్ చేస్తుంది. ఇప్పుడు మన జర్నీ విషయానికి వస్తే మన బస్సు వచ్చేసి హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిపోయింది. మెల్లగా వెళ్తూ జహీరాబాద్ పక్కనే మనకు ఒక చిన్న స్టాప్ దగ్గర డిన్నర్కి అయితే డ్రైవర్ ఆపేశాడు. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 10:15 అవుతుంది. మనము హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి దాదాపు ఒక 4 hours అయితే అవుతుంది. ప్రజెంట్ ఇక్కడ మనకి డిన్నర్కి అయితే ఆపేశాడు. ఎక్కడ ఆపేశాడంటే జహీరాబాద్ దాటిన తర్వాత కొంచెం దూరం వచ్చిన వరకు అయితే డిన్నర్కి అయితే ఆపేశాడు. వర్షం పడడం వల్ల రోడ్ అంతా గుంతలు అయిపోయి బాగా ఊపుతుంది. ఇప్పుడు ప్రజెంట్ లైట్ ఫుడ్ ఏమైనా తిన్నాము. సో బస్సులో ట్రావెలింగ్ కాబట్టి గుంతలు ఊపుతున్నాయి కాబట్టి
తేడా కొట్టే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో కొంచెం లైట్ ఫుడ్ తినేసి ఇక పడుకోవాలి, మళ్ళీ మార్నింగ్ అక్కడ లేవాలి ఇంకా. సో ఇందాక వర్షం వస్తుంది కాబట్టి నేను బస్సుని అయితే చూపించలేదు. ఇదే హైదరాబాద్ నుంచి షిరిడీకి డైరెక్ట్ బస్ అనమాట. సో ఈ బస్సులోనే మనం వచ్చాము. సో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఇలా అయితే ఉంది బస్సు. ఇది లహరి బస్. సో ఇక్కడ మనకి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ అని చెప్పి రాస్తుంది. ఇక్కడ అమ్మ ఒడి అనుభూతి అని చెప్పేసి ఉంది. డిన్నర్ అయితే అయిపోయింది. ప్రశాంతంగా పడుకొని పొద్దుగాల షిరిడీకి రీచ్ అయిన తర్వాత సో అక్కడ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను చూపిస్తాను. ఇప్పుడే షిరిడీ బస్ అయితే దిగాను. ప్రజెంట్ బస్ స్టాప్లో ఉన్నాను నేనైతే, షిరిడీ బస్ స్టాప్లో. కానీ ఈ సర్వీస్ మాత్రం నాకు ఏ మాత్రం నచ్చలేదు భయ్య. ఎప్పుడో మార్నింగ్ 4:20కి రీచ్ అవ్వాలి ఇక్కడికి. ఇప్పుడు మాత్రం టైం ఆల్మోస్ట్ 8:30 అవుతుంది. దాదాపు 4 గంటలు లేట్ చేశాడు. హాఫ్ అన్ అవర్ 1 అవర్ లేట్ అంటే ఓకే, కానీ 4 గంటలు లేట్ అంటే అసలు నాకు నచ్చలేదు. అసలు మొత్తం పిప్పి చేశాడు. వెనకాల వీపు అంతా నొస్తుంది నాకైతే. నేను మార్నింగ్ 4కి దిగాలని చెప్పేసి 4:20కి ఉన్న బస్ని అయితే నేను బుక్ చేసుకున్నాను. నాకు వేరే బస్సులు కూడా ఉన్నాయి మంచివి, వేరే టైంకి కూడా దిగే ఉన్నాయి. కాకపోతే చాలా లేట్ చేశాడు, చాలా అంటే చాలా లేట్ చేశాడు. ఒకవేళ మీరు ఆన్ టైం ఇక్కడ రీచ్ అవ్వాలనుకున్నారనుకోండి, ఈ బస్ని అయితే బుక్ చేసుకోకండి. నా రికమెండేషన్ అయితే అస్సలు బుక్ చేసుకోకండి. ఇది వేరే ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఉంటే వాటిని అయితే చూసుకోండి మీరు. మనం ఇక్కడైతే ఆటో అయితే ఎక్కేసాము. బస్సు ఆపిన దగ్గర నుండి టెంపుల్కి 10 రూపీస్ అయితే అడిగాడు మాకు. షేరింగ్ ఆటో ఇది. సో ఈ నుంచి ఒక 1.8 కిలోమీటర్స్ అయితే ఉంది మనకి మందిర్. సో మనకైతే ఇలా అయితే ఉందన్నమాట రోడ్డు. మనం ఇప్పుడు షిరిడీలో ఉన్నాము. ఇక్కడ చూస్తున్నారా, సాయిబాబా వారు ఒక కుండలోంచి నీళ్లు పోస్తున్న దృశ్యం అయితే మనకు కనిపిస్తుంది, స్టాచ్యూ అనేది. సో ఇక్కడ ఒక పార్క్ లాగా ఉంది. చాలామంది పబ్లిక్ వచ్చి ఇక్కడ అందరు ఫోటోలు అయితే దిగుతున్నారు. చాలా బాగుంది స్టాచ్యూ, చాలా పెద్దగా ఉంది. టెంపుల్ పక్కనే ఉంటుంది ఇది. ఇక్కడ మీకు చూస్తే మీకు టెంపుల్ కూడా కనిపిస్తుంది, చూస్తున్నారా, సాయిబాబా వారి టెంపుల్ కూడా కనిపిస్తుంది బ్యాక్ సైడ్ నుంచి. సో మనం ఇప్పుడే బస్ దిగాం కాబట్టి ఒక రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి దాని తర్వాత దర్శనం అయితే చేసేసుకుందాము బాబా వారిని. మనకి ఈ ఆలయం పక్కనే మనకి ఇక్కడ ఐ లవ్ సాయిబాబా అని చెప్పేసి రాసి ఉంటుంది. మీరు ఇక్కడికి వస్తే ఇక్కడ మీరు ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. అండ్ పక్కనే మీకు సాయిబాబా వారు నీళ్ళు పోస్తున్న దృశ్యం కూడా కనిపిస్తుంది. అండ్ ఇటు సైడ్ మీరు చూసుకుంటే ఆలయం కూడా కనిపిస్తుంది, చూడండి, కనిపిస్తుందా మీకు ఆలయము. అండ్ ఇక్కడ పక్కన మీకు స్టాల్స్ అయితే ఉన్నాయి, చాలా స్టాల్స్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు చూసుకుంటే మీరు టిఫిన్స్ కానీ భోజనం చేసుకోవాలంటే మీకు ఆంధ్ర భోజనం టిఫిన్స్ కూడా ఉన్నాయి రెడీగా ఇక్కడ. అండ్ మీకు ఇంకా చాలా కనిపిస్తున్నాయి ఇక్కడ, హోటల్స్ కానీ స్టేస్ కానీ. సో మీకు నచ్చిన హోటల్ కానీ మీకు నచ్చిన ఫుడ్ రెస్టారెంట్కి వెళ్ళిపోయి మీరు తినొచ్చు. చాలా అంటే చాలా కనిపిస్తున్నాయి మనకైతే ఇక్కడ. ఇది మనం టెంపుల్కి వెళ్ళే మెయిన్ రూట్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం కొంచెం రైట్కి వెళ్ళిపోతే మనకి టెంపుల్ లోపలికి వెళ్ళిపోవచ్చు మనం అక్కడ. అండ్ ఇక్కడ చూడండి, ఉడిపి ఫుడ్ ఆంధ్ర మీల్స్ అని చెప్పి కూడా రాసింది ఇక్కడ హోటల్ లాగా. అండ్ ఇక్కడ దేవుడికి సంబంధించిన విగ్రహాలు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ చాలామంది రూమ్ కావాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. చాలామంది అడుగుతున్నారు. ఇంకా ఇలా బిజినెస్ అయిపోయింది ఇక్కడ అట్లా. చాలామంది అయితే ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇక్కడ ఆటోస్ అయితే రెడీగా ఉన్నాయి ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలంటే కూడా. అండ్ ఇక్కడ చుట్టుపక్కల నియర్ ప్లేసెస్లో కూడా మీరు క్యాబ్ బుక్ చేసుకొని లేకపోతే ఒక వెహికల్ బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూడండి రెడీగా అయితే హోటల్స్ మీకు కనిపిస్తున్నాయి. సో టెంపుల్కి వెళ్ళే దారి నుంచి మనం ఇలా నుంచి వెళ్ళిపోవచ్చు మనం ఇక్కడ. ఇక్కడ చూసుకుంటే మీకు విజయవాడ వారి ఆంధ్ర భోజనాలు టిఫిన్స్, విజయవాడ గుంటూరు టిఫిన్స్ అండ్ మీల్స్ కూడా రాసి ఉన్నాయి. సో మన తెలుగు వారికి అయితే ఎలాంటి డోకా లేదు ఇక్కడ. సో తెలుగు వారికి సంబంధించిన హోటల్స్ కూడా ఇక్కడ రెడీగా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకు పెద్ద హోటల్స్ కూడా కనిపిస్తున్నాయి, చూడండి. సాయిబాబా ఇంటర్నేషనల్ హోటల్ అని చెప్పేసి ఇది కనిపిస్తుంది మనకి. చూద్దాం, ఇలా పక్కనే మనకి ఇక్కడ మనకి టెంపుల్ అయితే ఉంది. మనకి టెంపుల్ పక్కనే మనం ఈ హోటల్ అయితే స్టే చేస్తున్నాము. వాళ్ళు 1600 అడిగారు, ఒక ఫైనల్గా 1200 అయితే అయింది. సో కొంచెం ఎక్కువే, బట్ టెంపుల్ పక్కనే ఉందని చెప్పి తీసుకున్నాను. ఒకవేళ మీరు వచ్చినప్పుడు ఏమన్నా కొంచెం తక్కువలో ఉన్నవి చూసుకోండి, మీ కంఫర్ట్ని బట్టి, మీ బడ్జెట్ని బట్టి. నేను తీసుకుని అయితే 1200కి.
సో అది ఇప్పుడు పోయి ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి అయితే వెళ్ళిపోదాము. సో మనది పైన ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంది రూము. సో ఇలా అవుతుంది హోటల్ అయితే. ఇది హోటల్ టూర్, షిరిడి సాయిబాబా టెంపుల్ దగ్గర ఉన్నది హోటల్ టూర్. హోటల్ అయితే ఇలా ఉంది. సో ఇలా కింద అండ్ ఇది పైన. సో మనదైతే అక్కడ ఆ రూమ్ అన్నమాట. ఇది రూమ్. ఎస్, రూమ్ అయితే ఇలా ఉంది. ఇక్కడ తీసుకుంది నాన్ ఏసీ, ఏసీ కాదు, ఫ్యాన్ ఉందన్నమాట. సో ఇది రూమ్. ఫ్రెష్ అయిపోయి దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చాము. ఇక్కడ వెయిట్ టు దర్శన్ క్యూస్ అయితే మనకు కనిపిస్తాయి, గేట్ నెంబర్స్ కూడా కనిపిస్తాయి. ఇక్కడ గేట్ నెంబర్ 7 ఫ్రీ దర్శన్ ఎంట్రీ అని చెప్పేసి రాసి ఉంది. అండ్ పక్కన మీకు గేట్ నెంబర్ 6 పెయిడ్ దర్శనం ఉంటుంది అనమాట. పెయిడ్ పాస్ దర్శనం ఉంటుంది, మీకు నచ్చింది చూసుకోవచ్చు. ఆ దర్శనానికి వెళ్ళే క్యూ దారిలోనే మీకు చెప్పులు పెట్టుకోవడానికి, ఫోన్లు పెట్టుకోవడానికి కౌంటర్స్ ఉంటాయి. లోపలికి ఫోన్స్ అయితే ఎలో లేదు. పబ్లిక్ చాలా మంది తక్కువ ఉండడం వల్ల నాకు దర్శనం అయితే విత్ ఇన్ 30 మినిట్స్ అంటే 30 నిమిషాలు అయితే అయిపోయింది. దర్శనం చేసుకున్న తర్వాత అదే మందిర్లో మీరు కూర్చొని చాలా గమనిస్తే చుట్టుపక్కల మీరు చాలా చూడొచ్చు. అక్కడ మీకు మ్యూజియం కూడా ఉంటుంది. ఇంకా సాయిబాబా వారు ఒక బావిలోంచి వాటర్ తీసే బావి కూడా అక్కడ కనిపిస్తుంది అనమాట. దాని చుట్టూ పెద్ద కంచెలాగైతే ఉంటుంది. దర్శనం అయిపోయింది. ప్రసాదం లడ్డు తీసుకున్నాను, విభూతి కూడా ఇచ్చారు లాస్ట్లో. నేను ఇక్కడికి వచ్చి చెప్పులు, ఫోన్ తీసుకున్నాను. సో ఈ బ్యాగ్లో తీసుకొని వెళ్ళిపోదాము. ఇంకా ఇక్కడ మనకి షిరిడిలో ఇంకేమేమో మీరు చూడాలో అవన్నీ అయితే నేను చూపిస్తాను. షిరిడి సాయిబాబా వారి దర్శనం అయిపోయి చుట్టుపక్కల అన్ని చూసుకున్న తర్వాత మీకు ఇంకా టైం ఉంటే దాని పక్కన మీకు 1 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే మీకు సాయి తీర్థ్ అనే డివోషనల్ థీమ్ పార్క్ అని వస్తుంది. ఇది మన భారతదేశంలోనే మొట్టమొదటి థీమ్ పార్క్. ఇక్కడ మీరు దాదాపు ఒక మీ ఫ్యామిలీ తోటి 4-5 గంటలు హాయిగా టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే మనము లోపల ఎంట్రీ టికెట్ ఉంటుంది మనకి 530 రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది. లోపల మనం ఏమేమి చూస్తామంటే స్టార్టింగ్ ఫస్ట్ ద్వారకామాయి చూస్తాము. దాని తర్వాత తీర్థయాత్ర 10 టెంపుల్స్ అయితే మనం కవర్ చేస్తాము, మన ఇండియాలో ఉన్న ఫేమస్ టెంపుల్స్ని. దాని తర్వాత మూడోది ఏంటి అంటే మనము జైంట్ పెద్ద స్క్రీన్లో సబ్కా మాలిక్ ఏక్ హై అనే సినిమా కూడా చూస్తాము. దాని తర్వాత మనమైతే లంకా దహన్ 5Dలో అంటే సీట్లన్నీ ఊగుతాయన్నమాట. సో ఇలా అయితే మనం లోపల ఎక్స్ప్లోర్ చేస్తాము. చాలా బాగుంటుంది లోపలైతే. ఇంకా మనకి మ్యాజిక్ షోస్ ఉంటాయి, లేజర్ షోస్ కూడా ఉంటాయి. చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ఇక్కడికి రాలేకపోయినా కూడా మీరే వచ్చి స్వయంగా చూస్తున్నట్టయితే నేనైతే ఈ వీడియో చేస్తాను. వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఈ సాయి తీర్థ్ థీమ్ పార్క్కి మీరు కూడా వచ్చి చూడాలంటే ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. మండే టు ఫ్రైడే 530 రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది. అండ్ వీకెండ్స్ అండ్ పబ్లిక్ హాలిడేస్లో 589 రూపీస్ అయితే ఉంటుంది. సో ఇదే టికెట్ కౌంటర్ అనమాట. ఇక్కడికి వచ్చి టికెట్స్ అయితే తీసుకోవాలి. టికెట్స్ తీసుకున్న తర్వాత మనం లోపలికైతే వెళ్ళిపోయి చూసేయాలన్నమాట. టికెట్స్ అయితే ఇలా ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ కూడా చూసుకోండి మీరు. సో టికెట్ కాస్ట్ ఎలా ఉంటుందో మండే టు ఫ్రైడే అండ్ సాటర్డే, సండే అండ్ గవర్నమెంట్ హాలిడేస్లో. సో ఇలా అయితే టికెట్ కాస్ట్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ మీకు టికెట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు, టికెట్స్ ఇస్తారు మీకు. సో ఇలా అయితే ఉంటుంది టోటల్ అంతా. అండ్ పక్కన మీకు వెట్ ఎంజాయ్ వాటర్ పార్క్ కూడా ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత మీరు దాన్ని కూడా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు ఫుడ్ మెన్యూ కూడా ఉంది చూడండి. అండ్ మీరు ఇక్కడ ఈ టికెట్స్లో మీరు విత్ ఫుడ్ టికెట్ ఉంటుంది, వితౌట్ ఫుడ్ కూడా ఉంటుంది. వితౌట్ ఫుడ్ అయితే మీకు 530 ఉంటుంది అనమాట. అండ్ విత్ ఫుడ్ అయితే మీకు 582 రూపీస్ అయితే ఉంటుంది. మనము టికెట్ లోపలికి తీసుకున్న తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఇదైతే మనకి చేతికి పెడతారనమాట. దాంట్లో మన ఫస్ట్ షో రాగానే మనకి ద్వారకామాయి అనేది కనిపిస్తుంది. ఇది ఒక 15 మినిట్స్ షో అయితే ఉంటుందంట. సో లోపలికి వెళ్ళి ఆ ద్వారకామాయిలో అసలు ఏమేమి చూపిస్తారు, ఏమేమి ఉంటుంది అనేది నేను ఆ షో చూసి వచ్చిన తర్వాత అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ప్రజెంట్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రోబోటిక్ షో అయితే స్టార్ట్ అయిపోయింది. అక్కడ మీకు సాయిబాబా వారు అండ్ పక్కన కూడా కొంతమంది వ్యక్తులు అయితే కనిపిస్తున్నారు. ఇది దాదాపు ఒక 10 to 15 మినిట్స్ ఒక రోబోటిక్ షో అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇప్పుడే ద్వారకామాయి షో అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక 15 మినిట్స్ షో అయితే ఉంది. ఆ షోలో ఏంటి అంటే బాబా వారు ఎక్కడైతే ఉన్నారో అంటే ఏ ఇంట్లో అయితే ఉన్నారో అక్కడ ఎక్కడైతే ఫుడ్ అయితే వండారో అండ్ అక్కడైతే మొత్తం అయితే మనకు చూపించారు. లోపలైతే ఫోన్ ఎలో లేదు, మనమైతే పర్మిషన్ తీసుకున్నాము. నేను కూడా మొత్తం చూపించలేదు, మీరు వచ్చి డైరెక్ట్ చూస్తేనే బాగుంటుంది. ఇప్పుడు తీర్థయాత్రకి అయితే వెళ్ళిపోతున్నాము. మనకి ఇటు సైడ్ ఎంట్రీ చూపిస్తుంది. సో ఇటు సైడ్ ఉంది కదా, సో ఇలా అయితే మనం వెళ్ళిపోతాము. సో ఇక్కడ ఆల్రెడీ రాసిన్నారనమాట, వెల్కమ్ టు తీర్థయాత్ర అని చెప్పేసి. చూస్తున్నారా, తీర్థయాత్ర అనేది ఒక టెంపుల్ రైడ్. ఇక్కడ మనకి వినాయక స్వామి వారు అయితే కనిపిస్తున్నారు. సో వినాయక స్వామివారిని కూడా చూడండి, డిజైన్ ఎలా ఉందో చాలా చక్కగా డిజైన్ చేశారు వినాయక స్వామివారిని. అండ్ పైన మనకు చూస్తున్నారా, మనకి మ్యాపింగ్ కూడా కరెక్ట్గా రాసింది ఇక్కడైతే. సో తీర్థయాత్రకి అయితే ఇది రూట్ అనమాట. సో ఇలా మనకి తీర్థయాత్రకి అయితే వెళ్ళిపోతాము. సో అలా చూస్తున్నారా, అక్కడ రాసింది, చాలామంది కూడా వెళ్తున్నారు. అండ్ చుట్టుపక్కల కూడా మనకి ఏమేమి టెంపుల్స్ ఉన్నాయో మొత్తం ఉన్నాయి ఇక్కడ చూడండి.
సో ఇవి అయితే జస్ట్ నార్మల్గా గోడల మీద డ్రాయింగ్ లాగా అయితే గీశారు. అండ్ మనం ముందుకు వెళ్ళిపోతే ఎంట్రీ ఉంది అక్కడ చూడండి, వెల్కమ్ టు టెంపుల్ రైడ్ అని చెప్పేసి. లోపలికి మనం ఎంటర్ అయిన తర్వాత ఇలా ఒక టాయ్ ట్రైన్ లో మనల్ని అయితే తీసుకొని పోతారు. అక్కడ నుండి మన తీర్థయాత్ర అయితే స్టార్ట్ అవుతుంది. షిరిడి అని చెప్పేశారు. भारतवर्ष के प्रमुख तीर्थ स्थलों की यात्रा సో में మనం ఇప్పుడు आपका తీర్థయాత్ర स्वागत है। టెంపుల్కి వెళ్ళిపోతున్నాము. आज हम उन अद्भुत मंदिरों का दर्शन करने जा रहे हैं जिनका निर्माण आज से सदियों पहले हमारे पूर्वजों ने किया था। तो आइए इस यात्रा का प्रारंभ महानगरी मुंबई से करते हैं। पूरे देश से यहाँ लोग आते हैं और ये नगरी किसी को नाराज नहीं करती। गेटवे ऑफ इंडिया, भारत का ये प्रवेश द्वार इस समुद्र के तट पर 100 से भी ज्यादा सालों से खड़ा है। यहाँ के जो प्रमुख मंदिर हैं उनमें से एक है श्री गणेश जी का श्री सिद्धि विनायक मंदिर। तो पहले दर्शन करते हैं श्री गणेश जी के और दर्शन करने के साथ ही साथ ले लेते हैं गणपति बाप्पा का आशीर्वाद भी। इस मंदिर का निर्माण श्रीमती देवबाई पाटिल ने 16 नवंबर सन 1801 में करवाया था। ये मंदिर और ये देवता यहाँ आने वाले किसी भी श्रद्धालु को निराश नहीं करते और सबकी मनोकामना पूरी करते हैं। సిద్ధి వినాయక టెంపుల్ని చూసిన తర్వాత మనం ఈ తీర్థయాత్రలో నెక్స్ట్ ద్వారకాకైతే వెళ్ళబోతున్నాము. ఈ తీర్థయాత్రలో ఎలా అంటే ఒక్కొక్క ప్లేస్లో ఎలా ఉంటుంది, అక్కడ కల్చర్ ఎలా ఉంటుంది, అక్కడ ప్రజలు ఎలా ఉంటారు, ఆ గుళ్ళు ఎలా ఉంటాయి, ఆ పుణ్యక్షేత్రాలు ఎలా ఉంటాయని చెప్పేసి ఈ తీర్థయాత్రలో మనమైతే క్లియర్గా చూడబోతున్నాము. మనం ఇప్పుడు ద్వారకాకి వెళ్ళబోతున్నాము. ద్వారకాలో ఎవరుంటారో తెలుసు కదా, జయ శ్రీకృష్ణ. శ్రీకృష్ణుడు దేవుడైతే శ్రీకృష్ణ భగవానుడు అయితే అక్కడ ఉంటాడు. మనం ఇప్పుడు ద్వారకాలో ఉన్న ఆ శ్రీకృష్ణ భగవాను అయితే దర్శించుకోబోతున్నాము. మనకి ఇక్కడ రైట్ సైడ్ లో మీరు చూస్తే ఆ శ్రీకృష్ణ భగవాన్ అయితే మనకు కనిపిస్తారు. జై శ్రీకృష్ణ. చూశారు కదా ఈ శ్రీకృష్ణ భగవానుడు ఎంత అందంగా కనిపిస్తున్నాడో. మనం ఈ ద్వారకాలో ఈ శ్రీకృష్ణ భగవానుడిని దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము ఇంకో తీర్థయాత్ర, ఇంకో పుణ్యక్షేత్రానికి అయితే వెళ్ళిపోతున్నాము. ఆ పుణ్యక్షేత్రం పేరు ఏంటి అంటే, మనం వెళ్ళబోయే ప్లేస్ ఏంటి అంటే కేదార్నాథ్ అనమాట. ఈ తీర్థయాత్రలో మనం నెక్స్ట్ చూడబోయే ప్లేస్ కేదార్నాథ్. ఈ తీర్థయాత్రలో మనమైతే 10 పుణ్యక్షేత్రాలు కవర్ చేసాము. కేదార్నాథ్, బద్రీనాథ్, ఇలా చాలా పుణ్యక్షేత్రాలు ఉంటాయి మనకి. ఇందులో మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది. ఇంకా మనకి తిరుపతి కూడా కనిపిస్తుంది. దాంతోపాటు పూరి జగన్నాథ్ ఆలయం కూడా కనిపిస్తుంది. ఇలా మనం ఇన్ని టెంపుల్స్ అయితే కవర్ చేస్తాము. అది కూడా మనల్ని టాయ్ ట్రైన్లో తీసుకెళ్తారు. దీనికి సంబంధించి అంటే ఈ సాయి తీర్థ మొత్తానికి సంబంధించిన ఒక సెపరేట్ వీడియో అయితే ఫుల్ డీటెయిల్గా నేనైతే నా ఛానల్లో కూడా సెపరేట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఇప్పుడు ఆ వీడియో ఇక్కడ పెడితే లెంత్ ఎక్కువైపోతుంది, చాలా పెద్దగా వస్తుంది. అందుకే దానికోసం సెపరేట్ వీడియో కూడా ఉంది. నా ఛానల్లోకి వెళ్ళిపోయి చూడండి, చాలా బాగుంటుంది. అన్ని పుణ్యక్షేత్రాలు ఒక దగ్గర మీరు చూసే భాగ్యం కూడా కలుగుతుంది. అండ్ మీరు ఈ మొత్తం సాయి తీర్థను కూడా మొత్తం కంప్లీట్గా మీరే వచ్చినట్టు చూసినట్టయితే నేనైతే షూట్ చేశాను. అంత బాగుంటుంది వీడియో. మీరు టీవీలో అంటే మీరు ఇంట్లో ఉంటే మీరు టీవీలో పెట్టుకున్న వీడియో చూడండి, చాలా బాగుంటుంది. మనము సబ్కా మాలిక్ ఏక్ హై అని చెప్పేసి ఒక సినిమా అయితే చూడబోతున్నాము. ఇది ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అయితే ఉంటుంది. ఇది చాలా పెద్ద జైంట్ స్క్రీన్, చాలా పెద్దగా ఉండబోతుంది స్క్రీన్ అయితే. ఒక పెద్ద జైంట్ స్క్రీన్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ మనకి సబ్కా మాలిక్ ఏక్ హై అని చెప్పేసి మూవీ అయితే పెడతారు. ఒక పెద్ద థియేటర్ అయితే ఉంది. ఇది ముందు మనకి స్క్రీన్ అయితే కనిపిస్తుంది. ఇలా మనం ఒక పెద్ద స్క్రీన్ ముందు కూర్చొని 1 గంట సినిమా అయితే చూస్తాము సబ్కా మాలిక్ ఏక్ అని. ఇక్కడ మీకు రెస్టారెంట్ కూడా ఉంటుంది అనమాట. ఫుడ్ కూడా తినొచ్చు. మీరు తీసుకున్న టికెట్లో విత్ ఫుడ్ ఉంటుంది, వితౌట్ ఫుడ్ కూడా ఉంటుంది. సో మీరు విత్ ఫుడ్ టికెట్ తీసుకుంటే మీరు ఇక్కడ ఫుడ్ తినొచ్చు. సో ఇక్కడ మెన్యూ కూడా ఉందన్నమాట. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి మెనూ. సో ఇది మొత్తం ఇది డైనింగ్ హాల్ లాగా ఉంది. ఇక్కడ ఇదంతా మీకు డైనింగ్ హాల్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనము ఫుడ్ తీసుకొని తినేద్దాం మనము ఫస్ట్ అయితే. సో లంచ్ టైం అయితే అయిపోయింది, లంచ్ తినబోతున్నాను. ఇక్కడ నాకు కనిపించేది ఏంటంటే సాయిబాబా వారి ఫేవరెట్ మీల్ అంట. సో దీంట్లో గీ పాలక్ కిచిడి ఉంది, పైనాపిల్ షేరా ఉంది అండ్ స్వీట్ కర్డ్ కూడా ఉంది. సో సాయిబాబా ఫేవరెట్ ఫుడ్ అనేది అక్కడ రాశారు, మెన్యూలో ఉంది. సో ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాం ఒకసారి. సో ఫస్ట్ మనము గీ పాలక్ కిచిడి తిందాము. బాగుంది, నిజంగా బాగుంది. సాయిరామ్. సాయిరామ్. అచ్చా
हम लोग हैदराबाद से आया वीडियो शूटिंग करने के लिए यूट्यूब से आए थे। यूट्यूब कौन सा यूट्यूब है आपका? उदय रॉयस नाम बोल के रहता। उदय रॉयस नाम बोल के रहता। सो पूरा साई तीर्थ का पूरा कवर कर रहे, शिरडी टेम्पल का पूरा कवर कर रहे। उदय रॉयस, उदय కుమార్ ఉదయ్ రాయల్స్. సో మనం ఇప్పుడైతే లంకా దహన్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇది 5D షో. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉండబోతుందో, రండి. సో లంకా దహన్లోకి మనం ఎంటర్ అయిపోయాము. సో ఇక్కడ నుంచి చూస్తే మనకి షోకి ఎంట్రీ అయితే ఉంది ఇది. సో ఇలా మనం ఎంటర్ అవ్వాలి. ముందు చూస్తే మనకు ఒక కొబ్బరి చెట్టు కనిపిస్తుంది. ఇటు కూడా మనకు ఒక ఫారెస్ట్ సెట్ లాగా కనిపిస్తుంది చూడండి. సో ఇటన్నీ మనకు చెట్లు కనిపిస్తున్నాయి. అక్కడ ఒక పెద్ద పక్షి కూడా కనిపిస్తుంది. మనకైతే గ్లాసెస్ ఇచ్చారు చూస్తున్నారా. ఒక 5D గ్లాస్ పోతే 300 రూపీస్ అంట. సో ఇదైతే స్క్రీన్, మనకి స్క్రీనింగ్ ఇలా ఉంటుంది. అండ్ సీట్స్ కూడా వచ్చేసి మనకి ఇలా ఉంటాయి. సీట్స్ అన్నీ ఊగుతాయి అన్నమాట 5Dలో మొత్తం. ఇలా మనము లంకా దహన్ని 5D థియేటర్లో కూర్చొని మనమైతే వ్యూ చూస్తాము, ఒక సినిమా చూసేస్తాం అనమాట. ఆంజనేయ స్వామి వారు తన తోకతోటి మొత్తం లంక మొత్తం దహనం చేశారు కదా, కాల్ చేస్తారు కదా, ఆ సినిమాని అయితే మనమైతే చూస్తాము. ఇక్కడ చాలా బాగుంటుంది. ఆ సీట్స్ కూడా ఊగుతున్నాయి అనమాట. అండ్ మధ్యలో వాటర్ స్ప్రింకిల్స్ రావడము, ఆ స్ప్రే రావడము, మధ్య మధ్యలో బుడగలు రావడము చాలా బాగుంది. మీరు కనుక చిన్నపిల్లలు వస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంది 5D షో అనేది. మంచిగా అనిపించింది, చాలా నీట్గా డీటెయిలింగ్గా ఆ 5D కూడా ఊగడం చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడే లంకా దహన్ 5D షో అయితే అయిపోయింది, చాలా బాగా అనిపించింది. మనము ఈ సాయి తీర్థలో మాక్సిమం అన్ని కవర్ చేసేసాము. ఇక్కడ బయట చక్రం లాగా ఉంది కదా, ఇక్కడ ఏంటి అంటే మహారాష్ట్రలోని బిగ్గెస్ట్ లేజర్ షో అనేది వేస్తారు. కొంచెం చీకటి అవ్వాలి దానికి, ఈవినింగ్ సన్సెట్ అయిపోయిన తర్వాత అవుతుంది. అండ్ ఇక్కడ ఇది ఎవరైనా వచ్చి చూడొచ్చు అనమాట. దీనికి ఎటువంటి ఎంట్రీ టికెట్ అనేది లేదు ఈ లేజర్ షోకి. ఈ లేజర్ షో కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మనకి ఆక్రోబాటిక్ షో అని చెప్పేసి, మ్యాజిక్ షో అని చెప్పి కూడా వేస్తూ ఉంటారు. అదైతే ఈవినింగ్ అనమాట, ఎవరైనా వచ్చి చూడొచ్చు ఇక్కడ వాటిని. మొత్తం ఇది సాయి తీర్థ్ అనమాట. మొత్తం చూసాం కదా. మీరు కూడా షిరిడీకి వచ్చినప్పుడు పక్కనే ఉన్న ఈ సాయి తీర్థని మాత్రం తప్పకుండా దర్శించుకోండి. అండ్ దీని పక్కనే మనకి వీళ్ళదే వెట్ అండ్ జాయ్ వాటర్ పార్క్ కూడా ఉంటుంది. అండ్ మీతో పాటు పిల్లలు వస్తే కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, అది కూడా చాలా బాగుంటుంది. నేను ఇన్స్టాగ్రామ్లో దాని గురించి సంబంధించిన రీల్ కూడా పెడతాను, మీరు అది కూడా చూసేయండి. ఈ సాయి తీర్థ్ థీమ్ పార్క్ పక్కనే మీకు వెట్ అండ్ జాయ్ అని చెప్పి ఒక వాటర్ పార్క్ కూడా ఉంటుంది. మీతో పాటు మీ పిల్లలు వచ్చినప్పుడు ఒకవేళ మీరు దీనికి వెళ్దాం అనుకుంటే దీన్ని కూడా ప్లాన్ చేసుకోవచ్చు. దీనికి ఒక పర్ పర్సన్కి పెద్దవాళ్ళకైతే 1000 రూపీస్ కాస్ట్ ఉంటుంది, చిన్న వాళ్ళకైతే 800 రూపీస్ అయితే కాస్ట్ ఉంటుంది. దీంట్లో దాదాపు ఒక 25 రైడ్స్ అయితే ఉంటాయన్నమాట. కొంచెం ఎంజాయ్ చేయొచ్చు బాగానే. ఈ సాయి తీర్థ్ కంప్లీట్ అయ్యే వరకు నాకైతే చీకటి అయిపోయింది. దాని తర్వాత నేను నెక్స్ట్ డే ఈ సాయి హెరిటేజ్ విలేజ్కి అయితే వచ్చాను. ఈ సాయి హెరిటేజ్ విలేజ్ షిరిడి మెయిన్ టెంపుల్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీన్నే సాయిబాబా ఓల్డ్ విలేజ్, అంటే దీన్ని ఓల్డ్ షిరిడి అని చెప్పి కూడా పిలుస్తారు. ఇక్కడ ఏంటి అంటే నిజంగా అప్పట్లో ఎలా ఉండేదో వాళ్ళందరినీ సెట్ లాగా వేశారనమాట, బొమ్మల్లాగా. సో అప్పట్లో షిరిడి ఎలా ఉండేది అనేదే ఈ సాయి హెరిటేజ్ విలేజ్. ఇది చాలా మందికి తెలియదు ఇక్కడ ఉంటుందని చెప్పేసి. చాలా మంది దర్శనం చేసుకున్న తర్వాత చుట్టుపక్కల కవర్ చేసుకుని వెళ్తారు, కానీ దీనికైతే చాలా తక్కువ మంది వస్తారు. ఇక్కడ మీకు జిప్ లైన్ ఉంటుంది, మోటార్ రైల్ కూడా ఉంటుంది పైన. అండ్ మీకు ఇక్కడ ఒంటెలు కూడా ఉంటాయి, వాటి మీద కూడా ఎక్కువ మొత్తం చూసుకోవచ్చు. అసలు ఈ సాయి హెరిటేజ్ విలేజ్లో ఏముంటుందో మనం అయితే చూద్దాం. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఓల్డ్ షిరిడి అంటే పాత షిరిడిని అయితే చూపించబోతున్నాను. ఇక్కడ సాయిబాబా వారి జీవితంలో ఉన్న ముఖ్యమైన సన్నివేశాలన్నీ ఒక బొమ్మల రూపంలో అయితే మనకైతే ప్రజెంట్ చేశారు.
చాలా బాగుండబోతుంది ఈ వీడియో అనేది. షిరిడి మెయిన్ టెంపుల్ నుండి ఒక 2 కిలోమీటర్స్ మనము ట్రావెల్ చేసుకొని వస్తే ఈ ఓల్డ్ షిరిడి అని కనిపిస్తుంది. షిరిడిలో చూడాల్సిన ప్రదేశాల్లో ఇది కూడా ఒక ముఖ్యమైన ప్లేస్ అనమాట. చాలా బాగుండబోతుంది ఈ వీడియో అనేది. దీని లోపలికి రావడానికి మనకైతే ఎంట్రీ టికెట్ ఉంటుంది. ప్రజెంట్ అయితే ఎంట్రీ టికెట్ 150 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు పర్ పర్సన్కి. సో లోపల మాత్రం చాలా బాగుండబోతుంది. మనం ప్రతి ఒక్కటి సాయిబాబా వారి జీవితంలో ముఖ్యమైన జరిగిన సన్నివేశాలన్నీ మనం ఇప్పుడు చూసేద్దాం. ఒక ఆర్చ్ లాగా ఉంది, ఒక చిన్న విలేజ్లోకి ఎంటర్ అవుతున్నట్టయితే ఉంది మనకు కనిపిస్తుంది. సో మనం లోపలికైతే ఎంటర్ అవుదాము. ఇక్కడ కూడా బొమ్మలన్నీ చాలా ఇక్కడ సంక్రాంతి జరుపుకున్నట్టయితే ఉన్నాయి. ఇక్కడ చెరుకు గడలు పెట్టుకున్నారు, ఇక్కడ ఎంత చేస్తున్నారు చూడండి. అప్పట్లో విలేజ్లో ఎలా అయితే ఉన్నారో ప్రజలందరూ, సో వాళ్ళనైతే ఇలా బొమ్మల రూపంలో పెట్టారు. అండ్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా ఉన్నది. ఇక్కడ ఏంటంటే ఖండోబా టెంపుల్. ఇక్కడ సాయిబాబా వారు వచ్చినప్పుడు స్టార్టింగ్లో సాయిబాబా వారు వచ్చినప్పుడు ఇలా అయితే ఉన్నారనమాట. సో ఇలా వేషందారులో ఉన్నారు సాయిబాబా వారు. అండ్ ఇక్కడ మహల్సాపతి, మీకు ఆల్రెడీ తెలిసిందే, షిరిడి సాయి చరిత్ర విన్నా, ఆ మూవీ చూసినా కూడా ఈయన మహల్సాపతి ఒక పండితుడు అనమాట. అంటే ఈ ఆలయం ఖండోబా టెంపుల్లో ఉన్న పూజారి. సో ఫస్ట్ వీళ్ళే సాయిబాబా వారిని గమనిస్తారనమాట. ఈ సాయిబాబా వారిని గమనిస్తారు ఇలా వచ్చినప్పుడు. దాని తర్వాత అక్కడ మనకి గంగాబాయి వారు అయితే కూర్చున్నారు. మీకు కూడా తెలిసిందే గంగాబాయి వారు. ఇక్కడ మనకి ఖండోబా టెంపుల్, ఇది లోపల చూపిస్తాను ఆగండి. ఇది ఖండోబా టెంపుల్ లోపలైతే ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనం ముందుకు వచ్చిన తర్వాత ఇలా ఇంకొన్ని మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఒక వేషధారణ, ఒక గిరిజన స్త్రీ వేషధారణ అయితే ఉంది. ఇక్కడ మనకి ఒక కోడి కూడా కనిపిస్తుంది చూడండి, చాలా బాగుంది కోడి. అండ్ ఇక్కడ మనకి ఒక అతని వ్యక్తి భిక్షాటన ఎత్తుకున్న వ్యక్తి ఉంటారు కదా, సో అలా వచ్చి సంక్రాంతి టైంలో వాళ్ళు వస్తారు కదా, సో వాళ్ళైతే ఇలా ఉంటారని చెప్పేసి ఇక్కడైతే వీళ్ళైతే ప్రజెంట్ చేశారు. అండ్ ఇక్కడ కూడా చూడండి, గోడకి పిడికలు కొట్టేది. అప్పట్లో గోడలకు పిడికలు కొట్టేది. ఇప్పుడు విలేజెస్కి వెళ్ళినా కూడా సేమ్ మీకు అలానే ఉంటాయి అనమాట. మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్కి వెళ్ళినా, నాయనమ్మ వాళ్ళ విలేజ్కి వెళ్ళినా కూడా సేమ్ అలానే ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు చూస్తే మేక కూడా కనిపిస్తుంది. అప్పట్లో కొట్టాలని చెప్పేసి ఉంటాయి. మీకు విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళైతే వాళ్ళకి అర్థమవుతుంది కొట్టాలనేవి. అండ్ ఇక్కడ కూడా చూసుకోండి, చావడి, దీన్ని చావడి అని చెప్పి పిలుస్తారు. సో ఇలా అయితే ఉంటుందన్నమాట అప్పట్లో. సేమ్ అలానే ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఏమైనా ఉందా అని చెప్పేసి. జస్ట్ ఇది ఫ్రంట్ ఫేస్ మాత్రమే వీళ్ళైతే పెట్టారు, అంతే. సో లోపల మనకైతే లాకేష్ అయితే ఉంది, ఓపెన్ అయితే లేదు. అండ్ ఇక్కడ చూస్తే మనకి బైజాబాయి తెలుసా మీకు? బైజాబాయి. సో షిరిడి సాయిబాబా వారి జీవితంలో ముఖ్యమైన వ్యక్తులలో ఈమె కూడా ఒకటి, బైజాబాయి. అండ్ సాయిబాబా వారికి ఫుడ్ తినిపించేవారు అనమాట, అంటే ఫుడ్ ఇచ్చేవారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకొక విలేజ్ సెట్ అయితే కనిపిస్తుంది, ఒక ఇల్లు సెట్ అయితే ఉంది. సో చూడండి ఇలా. అండ్ అక్కడ చూస్తే చిన్న పాప కూడా ఉంది. ఆ చిన్న పాప చూడండి, సో అలా కూర్చొని ఉంది చిన్న పాప. అండ్ మనం ఇట్లా వెళ్తూ ఉంటే మనకి ఇంకొకటి కూడా కనిపిస్తుంది చూడండి, ఇక్కడ కూడా మనకు ఉంది. సో బావు మహారాజ్ కుంభార్ అని చెప్పేసి అయితే రాసి ఉంది. సో ఇక్కడ చూడండి, సో ఇలా, సో కుండలు చేస్తారు కదా, సో తయారు చేస్తారు కదా, సో వాళ్ళైతే ఇలా తయారు చేస్తారని చెప్పేసి ఉంది. అండ్ పక్కన ఏమైతే విగ్రహాలు అయితే తయారు చేశారో అవి కూడా ఇక్కడ చేసి ఉన్నాయి చూడండి. ఒక లేడీ అయితే తయారు చేస్తుంది. అండ్ ఇక్కడ ఈ మేకింగ్ కూడా ఇలా చేస్తారని చెప్పేసి అయితే వీళ్ళైతే డిజైన్ చేశారు. సో ఇక్కడ చూడండి, బావు మహారాజ్ కుంభార్ అని చెప్పేసి కూడా రాసి ఉంది. ఇతనే అతను. డోంట్ ఎంటర్ ఇన్సైడ్, డోంట్ టచ్ స్టాచ్యూ, 500 రూపీస్ అని చెప్పేసి అయితే రాసింది. అండ్ ఇక్కడ ఒక పర్సన్ పడుకున్నట్టయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి పక్కన శనక్కాయలు అంటే ఉంటాయి కదా, పల్లీలు అమ్ముకునే వ్యక్తిలాగా కనిపిస్తున్నాడు. పొట్లాల్లాగా కూడా కనిపిస్తున్నాయి అక్కడ. ఈ పర్సన్ అయితే పడుకున్నాడు, ఒక చెట్టు కింద పడుకున్నట్టయితే మనకి సన్నివేశం చూడొచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ సాయిబాబా వారు రోకలు తిప్పే కూడా మనకు కనిపిస్తుంది సన్నివేశం. ఇలా తిప్పుతారు కదా, సో ఆ సన్నివేశం కూడా మనమైతే ఇక్కడ చూస్తున్నాము.
ఈ సాయి హెరిటేజ్ విలేజ్ గురించి కంప్లీట్ టూర్ వీడియో ఛానల్లో అప్లోడ్ చేశాను. అక్కడ కూడా ఫుల్ వీడియో ఉంటుంది. అక్కడ మీకు ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి ప్రతి ఒక్క సన్నివేశాన్ని, ప్రతి ఒక్క దృశ్యాన్ని అయితే మీకు చూపించడం అయితే జరిగింది. మీరు ఫ్రీ ఉంటే అది కూడా చూడండి, అది కూడా చాలా బాగుంటుంది. చూశారు కదా పాత షిరిడి ఎలా ఉందో, చాలా బాగుంది కదా. మీకైతే నేనైతే అప్పుడు ఎలా ఉంటుందో చాలా జాగ్రత్తగా మీరే వచ్చి చూసినట్టయితే నేను మీకు చూపించాను. నేను చూస్తున్నప్పుడు కూడా నేను నిజంగా పాత షిరిడిలో ఉన్నాననే ఫీలింగ్ అయితే నాకైతే అనిపించింది. అండ్ ఇప్పుడు మనము ఒక చిన్న ట్రైన్ లాంటిది ఉంటుంది మనకి ఒక గాల్లో, ఆ ట్రైన్ నుంచి మొత్తం చూపిస్తాను అనమాట ఈ విలేజ్ మొత్తం ఎలా ఉంటుందో పాత షిరిడి అనేది. అది కూడా చాలా మంచిగా ఉండబోతుంది. సో ఇది కూడా చూసేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం నేల మీద చూసాం కదా, ఇప్పుడు కొంచెం ట్రైన్ లాగా ఎక్కేసి అయితే మనమైతే ఈ ఓల్డ్ షిరిడిని అయితే చూడబోతున్నాము. లేట్ చేయకుండా చూసేద్దాం. అది కూడా మీకైతే కూపన్స్ ఇలా ఉంటాయి, టికెట్స్ 50 రూపీస్ లాగా పర్ పర్సన్కి. ట్రైన్ అయినా ఎక్కొచ్చు 50 రూపీస్ తోటి. అండ్ మనకి రోప్లైన్ కూడా ఎక్కొచ్చు మనము. సో ఇక్కడ మనకి ఈ ఓల్డ్ షిరిడిని చూడడానికి ట్రైన్ కూడా ఉంటుంది అనమాట. సో ఇలా అయితే ట్రైన్ ఉంటుంది చూడండి, ఇది ట్రైన్. సో ఇలా మనకి ట్రాక్ లాగా ఉంటుంది. సో ఈ ట్రైన్లో ఎక్కేసి అయితే మనమైతే వెళ్ళాలి. ఇప్పుడే ఇక్కడున్న ట్రైన్ అయితే ఎక్కాను, బట్ ఇది అంత వర్త్ ఏం కాదు. జుప్పని తీసుకెళ్ళిండు, జుప్పని తీసుకొచ్చిండు, ఆపి కూడా ఏం చూపించలేదు. అంత వర్త్ కాదు అసలు ఇది. ఏం లేదు ఆడ ఉంటుందే. సో ఇది రోప్ వే అయితే ఇలా అయితే ఉంటుందన్నమాట. దీనికి ఒక 50 రూపీస్ అయితే టికెట్ ఉంటుంది. ఇలా రోప్ వేలో కూర్చోబెట్టుకొని ఈ ఓల్డ్ షిరిడి మొత్తం అయితే అలా వెళ్ళి ఇలా తీసుకొని వచ్చి చూపిస్తారనమాట. ఈ వీడియో ఎలా అనిపించింది? ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. నా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నేను ఈ వీడియోలో చూపించినంత వరకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాకైన ఎక్స్పెన్సెస్ అయితే 6000 రూపీస్. ఇది ఓన్లీ సింగిల్ పర్సన్ కి అయిన బడ్జెట్. ఇది మీరు కావాలంటే తక్కువలో చూసుకోవచ్చు, కావాలంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చు. ఒక్కొక్క పర్సన్ డిపెండ్ అయి ఉంటుంది. చాలా మంది యూట్యూబ్ లో వీడియోస్ పెడతా ఉంటారు, 2000కే వెళ్ళొచ్చాను, 3000కే వెళ్ళొచ్చాను అని చెప్పేసి. మీరు అంత అమౌంట్ పెట్టుకుని వెళ్తే మాత్రం మీరు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. నా సజెషన్ ప్రకారం కొంచెం ఎక్కువ అమౌంట్ తీసుకుని వెళ్తేనే మీరు సేఫ్ సైడ్ లో ఉంటారు.